సో మన నెక్స్ట్ శారీ చూసుకున్నట్టయితే మంచి వైబ్రెంట్ టీల్ కలర్ అండి. సో శారీ కలర్ చూసారా, బ్రైట్ గా ఎంత గ్రాండ్ గా ఎంత రిచ్ గా కనిపిస్తుందో. సో శారీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి క్రిస్టల్ బీడ్స్ తోని మంచి హైలైట్ అయింది. ఎందుకంటే శారీ వచ్చేసి మంచి బ్రైట్ బేస్ కాబట్టి. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా మంచి సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి, మంచి ఫాల్ ఉంటుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కలర్ చాలా సోబర్ గా నీట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి కలర్. సో డార్క్ బ్రైట్ కలర్స్ ఇష్టపడని వాళ్ళకి ఇలాంటి కలర్ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ కలర్ అండి. సో హ్యాపీగా క్లాస్గా వేసుకోవచ్చు, నీట్గా ఉంది శారీ కూడా. సో మనం ఫ్యాబ్రిక్ విషయం కూడా చూసుకున్నట్టయితే మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి టిష్యూ జార్జెట్లో వస్తుంది. ఎందుకంటే యూజువల్గా టిష్యూ ఆర్గన్జా ఇవి మనం ఎక్కువ చూసాము. సో ఇది వచ్చేసి మంచి ఫాలింగ్లో చేయించాము, టిష్యూ జార్జెట్లో వస్తుంది ఫ్యాబ్రిక్. సో కలర్ కూడా చాలా కూల్గా క్లాస్గా ఉంది కదా, మంచి బ్యూటిఫుల్ నీట్ కలర్ అండి. సో కొన్ని ఈవెంట్స్కి ఇలాంటి కలర్ చాలా హాయిగా అనిపిస్తాయి. సో ఇవే కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మనం డిజైన్ ఫ్యాబ్రిక్ కాన్సెప్ట్ చూసుకున్నట్టయితే ఇది టిష్యూ ఆర్గన్జా అండి, బట్ ఇది మంచి సెటిల్డ్ టిష్యూ. ఎందుకంటే కొన్ని టిష్యూస్ చాలా వైబ్రెంట్గా షైనీగా ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది అలా ఉండదు. సో కూల్గా సెటిల్డ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, మీరు హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు.